ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన 2026 ప్రెడిక్షన్ ఒకసారి చూద్దాం. నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అరౌండ్ 13,70,000 నుంచి 14 లక్షల వరకు రావచ్చండి ఈ ఇయర్. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ 2026 అనేది ఓపెన్ అవుతాయి. సో అలానే ఆ అప్లికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకి లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ 2026 ఉండొచ్చు. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ మే నుంచి సెకండ్ వీక్ ఆఫ్ జూన్ వరకు అయితే కండక్ట్ చేయొచ్చండి. సో దాని రిజల్ట్స్ అనేది మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో రావచ్చు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దామండి. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ 13 లాంగ్వేజెస్ లో అయితే కండక్ట్ చేస్తున్నారండి. ఇంగ్లీష్, హిందీ, అస్సాం, బెంగాల్, గుజరాత్, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరిస్సా, పంజాబ్, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అలానే ఇందులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఉంటాయండి. టోటల్ టెస్ట్ పేపర్స్ 37 అయితే ఉంటాయి. 13 ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటాయి, ప్లస్ 23 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్లస్ 1 జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడే CUET టెస్ట్ పేపర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకసారి చూద్దాం. టోటల్ సబ్జెక్ట్స్ 37 అయితే ఉంటాయండి. అందులో 13 ఇండియన్ లాంగ్వేజెస్ ప్లస్ 28 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ప్లస్ 1 జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్. చాయిస్ ఆఫ్ టెస్ట్ పేపర్ వచ్చేసి మనకి 5 సబ్జెక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. సో అందులో మనకి లాంగ్వేజెస్ ఉండాలి, అలానే జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉండాలి. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. టోటల్ క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ పర్ టెస్ట్ పేపర్ ఉంటుంది. డ్యూరేషన్ 60 మినిట్స్ అయితే ఉంటుందండి ఈచ్ టెస్ట్ పేపర్ కి. షిఫ్ట్ వచ్చేసి మనకి మల్టిపుల్ షిఫ్ట్స్ డిపెండింగ్ అపాన్ క్యాండిడేట్ అండ్ సబ్జెక్ట్ చాయిస్. మార్కింగ్ స్కీమ్ ఒక కరెక్ట్ ఆన్సర్ కి +5 మార్క్స్ ఉంటాయండి, ఒక రాంగ్ ఆన్సర్ కి -1 మార్క్ అయితే ఉంటుంది.